నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23ను రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. తెనాలి సబ్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ జైన్. పట్టణ వైఎస్ఆర్సీపీ ఆర్యవైశ్య సంఘ నాయకుల ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. గంగానమ్మపేటలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే అన్నబదిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. గంగానమ్మ గుడి ఉందో ఆ గుడి ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఈ తెనాలి నియోజకవర్గం, తెనాలి పట్టణంలోని ఆర్య వయసులందరూ కలిసి చేస్తున్న ఈ పుట్టినరోజు నిజమైన సామాజిక న్యాయం ఎలా ఉందో ఈ రాష్ట్రంలో ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రజలు ఏం కోరుకుంటారు? అసలు ఒక ఎమ్మెల్యేని, ఒక ముఖ్యమంత్రిని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యే ద్వారా ఎవరైతే మన నియోజకవర్గంలో ఉన్న పేదలు, ఎవరైతే మన నియోజకవర్గంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళు మా జీవితాల్లో వెలుగు నింపాలి, అంతే కదా మన ప్రభుత్వాన్ని కోరుకునేది. పేద ప్రజల ఎడల, మధ్యతరగతి ప్రజల ఎడల వాళ్ళ జీవితాల్లో అంతో ఎంతో మార్పు రావాలి. మరి అదే కదా మనం చేసింది. అందుకే కదా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే పేదవాడు ఉన్నాడో, మధ్యతరగతి వాడు ఉన్నాడో వాళ్ళందరినీ, పేదరికం అంటే కేవలం ఇందాక మన సోదరులు చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఎలా ఉన్నారో అలాగే అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కూడా ఈ ప్రభుత్వం సహాయం చేస్తాం. అది గమనించాలి. అంటే ఇక్కడ మనం చూసింది కులాలు, మతాలు కాదు, పేదలు. ఏ కులంలో పేదలు ఉన్నా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందించాలి. అంత గొప్పగా పరిపాలిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇచ్చేందుకు ఈ తెనాలి ఆర్య వయసులందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సోదరులు.
తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మల్లిపెద్ది అచ్యుతరావు, శేఖమూరి వెంగయ్య, బండ్లమూడి మోహన్ రావు అనే ముగ్గురు రైతులకు ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు గురువారం ఏసెన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి అందజేశారు. కార్యక్రమంలో మానవతా సభ్యులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఏర్పడిన వచ్చిన మిచాంగ్ తుఫాన్స్ మూలంగా ఆర్థికంగా దెబ్బతిన్న ఒక 3 కుటుంబాలని మానవతా స్వచ్ఛంద సంస్థ ఎన్నుకుని వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు అందించడం జరుగుతుంది. మా మానవతా తెనాలి సభ్యులు కొంత టైం తీసుకున్నాము. ఒక ఇబ్బంది పడిన తుఫాను మూలంగా ఇబ్బంది పడిన కుటుంబాలకి ఆర్థిక సహాయం చేద్దాము అనే ఉద్దేశంతో ఆ క్రమంలో మల్లిపెద్ది అచ్యుతరావు గారు, అలానే శేఖమూరి వెంగయ్య గారు, అలానే బండ్లమూడి మోహన్ రావు గారు, ఈ ముగ్గురు తుఫాన్ మూలంగా వాళ్ళ పంటల నష్టం జరిగి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా తెనాలి మానవతా స్వచ్ఛంద తరపున 4,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రైతులు వెనకాడకుండా పంటలు వేస్తూనే ఉన్నారు, మనకి భోజనాన్ని అందిస్తూనే ఉన్నారు. అలాంటి రైతులు ఈరోజు మిచాంగ్ తుఫాను వలన నష్టపోవటం జరిగింది. వీరిని ఆదుకోవటం మానవులందరి ధ్యేయం. దాన్ని గుర్తెరిగి మానవతా సంస్థ కొద్దిమందికి సహాయం చేయటానికి ముందుకొచ్చింది. దీనికి మా సభ్యులందరం కలిసి ఒకే మాటగా వీరిని ఆదుకోవటానికి ముందుకొచ్చాం. అందరూ సహకరించి ఈ ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా రైతుల్ని ఆదుకుంటేనే మనకు అన్నం అనేది లభిస్తుంది. కాబట్టి అందరం కలిసి పట్టణ నందులపేటలోని మాంటిసోరీ కిండర్ గార్డెన్ పాఠశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోర్లీ పర్యవేక్షించగా కూచిపూడి సేక్రెడ్ హార్ట్ చర్చ్ ఫాదర్ అనిల్ ముఖ్య అతిథిగా పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమారి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Joseph and Mary traveled very slowly because Mary's baby was due to be born very soon. When they reached Bethlehem, క్రిస్మస్ వేడుకల ఈ సందర్భంగా స్కూల్లో సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుంది. స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్కి, మన తెనాలిలో ఉన్న ప్రతి ఒక్కరికి నా తరపున, స్కూల్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ ఇస్ అ టైమ్ ఆఫ్ షేరింగ్, గివింగ్, షేరింగ్ యువర్ లవ్, your valuable things and your life and time for others. I would like to say one sentence, that the heart that beats for others are always happy, and it was that done by Jesus, and his life he had given to entire humanity, and it is the incarnation of God on earth. And once again, క్రిస్మస్ పండుగ అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థం. ఆ దేవుడు మనతో ఉంటే మనం క్రిస్మస్ పండుగ ఖచ్చితంగా జరుపుకోవాలి. సంతోషంతో దేవునితో మనము జీవించాలని ఈ పండుగ మనకి నేర్పిస్తుంది. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ.
చెంచుపేటలోని అన్నాబతిని సత్యనారాయణ స్టేడియంలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు జరగనున్నాయి. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ గురువారం స్టేడియం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, ట్రస్ట్ కార్యదర్శి ఈదర శ్రీనివాసరావు, మాజీ ప్రిన్సిపల్ గుత్తా వెంకటరత్నం, సునీల్, ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్, ఎలీషా మరియు స్టేడియం కోచ్ నాగరాజు, గుంటూరు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ నెల 23, 24, 25 తేదీల్లో తెనాలి మన అన్నాబతిని సత్యనారాయణ స్టేడియంలో నిర్వహించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయి టోర్నమెంటు. బాలురు బాలికల 2 విభాగాల్లో కూడా టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. ఒక్కొక్క విభాగంలో 13 జిల్లాల నుంచి టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. మరి ఈ 2 టీమ్స్ ఈ 2 విభాగాలకు సంబంధించి దాదాపుగా 425 మంది క్రీడాకారులు, ఒక 50 మంది టోర్నమెంట్ నిర్వహణ కోసం అఫీషియల్స్, టెక్నికల్ అఫీషియల్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద నుంచి. ఈ టోర్నమెంట్ని తెనాలి ఎప్పుడు కూడా క్రీడలకి మంచి టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్కు గాను క్రీడాకారులు కానీ దానికి సంబంధించిన కోచ్లు కానీ దాదాపు 500 మంది ఇక్కడికి మన రాష్ట్ర నలుమూలల నుంచి రావడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్స్ చూస్తానికి ఈ చుట్టుపక్కల మన గ్రామాలలో ఉన్న క్రీడల అభిమానులు తప్పక ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ టోర్నమెంట్స్కి మన పిడి బుజ్జి గారు స్పాన్సరింగ్ ఇమ్మని అడిగితే మా ఫాదర్ గారి పేరైన ఈదర రామారావు గారి పేరు మీద ఉన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము కూడా దీంట్లో పాలు పంచుకోవటం చాలా సంతోషం. తెనాలి నూతన సబ్ కలెక్టర్గా ప్రకాష్ జైన్ నియమితులయ్యారు. గురువారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నేను 2021 బ్యాచ్కి చెందిన ఐఎస్ అధికారిని. తెనాలి సబ్ కలెక్టర్గా చేరడం ఆనందంగా ఉంది. తెనాలి గొప్ప సంస్కృతితో కూడిన చారిత్రక ప్రదేశం. రానున్న రోజుల్లో అన్ని మండలాలకు వెళ్ళి పరిస్థితిని అర్థం చేసుకుంటా. నా పూర్వీకులు చేస్తున్న మంచి పనిని కొనసాగించాలని ఆశిస్తున్నాను. ఎలక్షన్స్ కూడా ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ మొత్తం పనిలో నాకు మీ మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. యూపీ నుంచి వచ్చాను. యూపీలో నా ఇల్లు లలిత్పూర్ జిల్లాలో ఉంది. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ ఉంది. ఎప్పుడు ముందు నేను కాకినాడలో నా ట్రైనింగ్ జరిగింది. ఆ తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ నుంచి నేను గుంటూరుకి వచ్చాను. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ సబ్ కలెక్టర్ తెనాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.